నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. ఎల్ నినో దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి. అన్నదాతలకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం. ఫ్యాక్స్ కార్యవర్గాన్ని సత్కరించిన చొప్పదండి ఎమ్మెల్యే. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు. ఇస్తారుపల్లి నారాయణపూర్ గ్రామస్తుల ధర్నా, ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ప్రాజెక్టులో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, అన్నదాతలు సాగునీరు పొదుపుగా వినియోగించాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే రైతులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై రైతులకి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ఆరుతడి పంటల సాగు దిశగా దృష్టి సారించాలని సూచించారు. డ్రిప్, ఎయిర్ గన్లను వినియోగించాలి అన్నారు. కరువు ఉందని పొలం వేసి మిగతా భూమిని బీడుగా ఉంచకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలి అని కోరారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, బంతి, కూరగాయల పంటలకు ప్రభుత్వం బోనస్, మద్దతు ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల నుంచి ఎల్ నినోపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. మన తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అంటే నాసిక్ కావచ్చు, లాతూర్ కావచ్చు, ఇటు కర్ణాటక దిక్కు కావచ్చు, కర్నూలు దిక్కు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువనే ఉన్నాయి. అట్లనే మన ఆదిలాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బస్తర్ ఇదంతా కూడా చాలా తక్కువ వర్షాలు పడతా ఉన్నాయి. అందుకే మన కడెం ప్రాజెక్టులో కూడా నీళ్లు పెద్దగా లేవు. గోదావరికి అయితే వరద రోజు ఎంత ఆవిరైతుందో అంతే వస్తున్నది. పైన ఎక్కువలో పడుతుంది, జైకోడికి వస్తుంది అంటున్నారు. తర్వాత ఇక విష్ణుపురికి వస్తుంది. విష్ణుపురి చిన్నదే, ఇక జల వారకుండా మనకు వస్తాయని మనం అనుకుంటున్నాం కావచ్చు. అనుకున్నంత తలక ఉండదు. ఎందుకంటే విష్ణుపురిలో వాళ్ళు పెట్టింది మహారాష్ట్రలో ఏషియాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. జైకోడేమో ప్రాజెక్టే పెద్దది, విష్ణుపురి ప్రాజెక్టు చిన్నది కానీ లిఫ్ట్ పెట్టాను. బాబ్లీ దగ్గర గేట్లు పెట్టాలా, కేసు మనం గెలిచాం కానీ ఆడ కూడా లిఫ్ట్లు పెట్టారు, చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టాను. కర్ణాటకలో కూడా కడుతున్నారు. దాని వలన మన ప్రాజెక్టులకు నీళ్లు రావడం తక్కువ అవుతుంది. ప్రాజెక్టులలో నీళ్లు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2 సమస్యలు. నీళ్లు రాకపోవడం వల్ల ఒకటి వర్షాలు లేవు, రెండవది కరెంటు తగ్గింది. ప్రాజెక్టులలో రాక చెరువులలో నింపుకోకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా బాగా తగ్గింది. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పాలకవర్గం ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం పాలక వర్గానికి పలు సూచనలు చేశారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం రైతుల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ వారికి విశ్వాసం కలిగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, పంట రుణాల పంపిణీని మరింత సులభతరం చేయడంపై నూతన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ నిజానాపురం చందు, మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి ప్రద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఏదైనా వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవార్డు వస్తుందంటే అది ఫస్ట్ లిస్ట్లో ఉండేది చొప్పదంటే. ఈ గతంలో దీనికి ఆ స్థాయిలో గుర్తు తీసుకెళ్ళినటువంటి గతంలో ఉన్నటువంటి చైర్మన్లు ఈసారి చైర్మన్గా నియమితులైనటువంటి ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ రైతుల సంక్షేమం గురించి వారి ప్రయోజనాల గురించి నిత్యం ఆలోచించే ఒక రైతు బిడ్డ. ఇంకా ఈ చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఇంకా కూడా ముందుకు పోతుందని చెప్పి రైతులకు మరింత మేలు చేస్తారని చెప్పి ఇక పార్టీ గుర్తించి నిజంగా శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు గతంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంతమంది పార్టీ కార్యక్రమం ఒత్తిడి చేసినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండా నిలవను అని చెప్పి ఒక నిబద్ధతతోటి ఒక క్రమశిక్షణతోటి కాంగ్రెస్ పార్టీ జెండా నిర్మించలేదు. అంటే కనీసం ఇక్కడ ఛాయ ఖర్చు లేకుండా కూడా చైర్మన్ కావచ్చు అని చెప్పేసి నిరూపణ చేసింది చొప్పదండి మండలం. అటువంటి గొప్ప నాయకత్వం, అటువంటి గొప్ప నాయకుడికి పనిచేస్తున్నాను. నిజంగా అర్థిస్తున్నాను నేను. ఎందుకంటే నన్ను పద్మాకర్ తీసుకొచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో నన్ను వాస్తవానికి పద్మాకర్ అందరూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అందరం పనిచేసినా నేను వ్యక్తిగతంగా నాకు ఆ వాస్తవానికి నన్ను ఈ చొప్పదండి మండలానికి పరిచయం చేసిన కూడా పద్మాకర్ రెడ్డి గారి ఆ రోజు వారి నాయకత్వంలో పనిచేసిన తర్వాత కాంగ్రెస్ కూడా వారిని స్వయం తీసుకొచ్చారు. వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేయగలిగిన కానీ నాకు అవకాశం రాలేదు. వాస్తవంగా పద్మాకర్ రెడ్డి గారు తీవ్రంగా శ్రమించి నాకు తమ్ముడిని తీసుకొచ్చిన ఏదైనా ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పద్మాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు డిప్యూటీగా పనిచేసినటువంటి పెద్దలు పురంధరేశ్వర గారు కావచ్చు, వీరు నాకు ప్రమోట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన చిన్నారులను గురుకులంలో చేర్పించి వారి చదువుకు భరోసా కల్పించారు. భవిష్యత్తులోనూ సొంత బిడ్డలుగా ఆ చిన్నారుల బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా మలయాళ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మహాన్విత నీలవేణి అనే చిన్నారుల తల్లి శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత చిన్నారులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఇంతకుముందు ఇచ్చిన హామీ మేరకు వారిని తాటిపల్లి గురుకుల పాఠశాలలో చేర్పించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బాధిత చిన్నారులకు భవిష్యత్తులోనూ అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న ఆడపిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యేను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మానస, ఉపాధ్యాయులు, పార్టీ మండల అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మిలిటరీ శ్రీనివాస్, సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలు వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 67 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. డీఏపీ ఎరువుల ఎంఆర్పీ ధర 1350 మాత్రమే ఉన్నప్పటికీ కొంతమంది డీలర్లు ఒక్కొక్క బస్తాకు 1950 వరకు విక్రయిస్తూ రైతుల నుంచి అదనంగా 600 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి డీలర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్దం తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు ముత్యంరెడ్డి, పాత రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ఇట్టేడి రాజు పాల్గొన్నారు. ఇక్కడున్నటువంటి నాయకులు ఏ ఒక్క రూపాయిని వదలట్లేదు, ఏ ఒక్క వర్గాన్ని వదలట్లేదు. ఆఖరికి వస్తే మనకింత అన్నం పెట్టే రైతులను కూడా వదలట్లేదు. మేము చెప్తున్నాం కదా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే అంత ధైర్యంగా 600 రూపాయలు ఎక్కువకి వివిధ షాపులలో అమ్ముతున్నారు. బ్లాక్లలో దందా నడుస్తుంది అంటే ఎందుకు నడుస్తుంది? ముడుపులు అందుతేనే కదా. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల దగ్గర నుంచి పైన నాయకుల దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, రాష్ట్ర ప్రభుత్వంలో వెలగబెడుతున్నాం మేము పదవులు అనుకున్న నాయకులకి ముడుపులు అందుతేనే కదా వాళ్ళకి నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకునేది. వాళ్ళ బలం ఉంటేనే కదా అధికారులు కూడా భయపడింది, అమ్మేవాళ్ళు కూడా భయపడింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇట్లాంటివి చూస్తూ ఊరుకోము. విద్యార్థుల్ని బాధ పెట్టిండ్రు, ఊరుకోలేదు. ఈరోజు అందరికీ అన్నం పెట్టే అమ్మగా పిలిచేటటువంటి రైతన్నను బాధ పెడతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాము, భూమి తల్లి కన్నీరు గారుస్తుంది. ఆ పాపం ఊరికే పోదు, ఉసురు తగులుతుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఏపీ ఇతర ఎరువులు బ్లాక్ మార్కెట్లో విక్రయాలను నిషేధించాలని కోరుతూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతుండగా డీలర్లు వారిని నిలువుదోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్థమైతలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రజాపాలన బ్లాక్ మార్కెట్ను కూడా అరికట్టేటువంటి దాంట్లో పూర్తిగా విఫలమైపోయింది. ఇలా బ్లాక్ మార్కెట్ దందాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్, ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక నాయకుల అర్థమైతలేదు. ఈ డీలర్లపై కానీ సంబంధిత వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అదేవిధంగా ఇలా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతుకు దర్జాగా మరి షాప్లో కావచ్చు, సహకార సంఘాల ద్వారా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు ఎక్కడ కూడా విత్తనం పెట్టినప్పటి నుంచి కూడా మరి అమ్ముకునే వరకు కూడా ఏ కష్టం తెలియకుండా ఇలా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇలా విత్తనాలు కల్తీ విత్తనాలే, యూరియా దొరుకుతలేదు. నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధరలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అధికారులు ఆయా గ్రామాలలోని కొన్ని ఇండ్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని అనడం సరికాదని గ్రామస్తులు వాపోయారు. ఈ విషయం మరోసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ముందుగా మధురానగర్ గ్రామ పంచాయతీ నుంచి కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్లోకి నీరు వస్తే కట్ట కింద ఉన్న ఇస్తారుపల్లి, నారాయణపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నారు.
ఊర్లోని కొన్ని ఇండ్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు సర్వేకు వస్తున్నారని వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా తమ గోడును అధికారులు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రకటించారు. ఇప్పుడు 2009 కన్నా ముందు రిజర్వాయర్ చేద్దామని ఎల్లంపల్లి నీళ్ళు ఎత్తిపోసి చెర్లో పోసి ఇక్కడ నుంచి ఒక 1000 గ్రామాలకు అటు కొనుగోలు పంపింగ్ అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకుపోవడానికి అప్పుడు ప్రకటించారు దాన్ని. అప్పుడు మా ప్రజాభిప్రాయ సేకరణ లోపల మేము ముక్త కంఠంతో గ్రామస్తులు అందరం కూడా మాకు ముంపు గ్రామంగా తీసుకొని మాకు సీపేజ్ ప్రాబ్లం బాగున్నది, మాకు వేరే దారి లేదు, తెగినప్పుడల్లా మేము గ్రామంలో ఉండిపోతున్నామని ముక్త కంఠంగా చెప్పినాము. అస్సలే తీసుకుంటే ఊరు తీసుకోవాలి, లేకపోతే మాకు మీకు ప్రాజెక్ట్ వద్దు, మా చెరువు సరిపోతుందని చెప్పినాము. వాళ్ళు అప్పుడు అవార్డు చేసినప్పుడు ఏం చేశారు, వ్యవసాయ భూములు మాత్రం తీసుకున్నారు, ఈ ఇండ్ల ముంచడం ఇక మా నుంచి కాదు ఇప్పుడు అని చెప్పేసి వదిలిపెట్టిపోయారు. 2009 అవార్డులో ఈ ఇండ్ల అవార్డు కాలేదు. మాకు ఇచ్చిన హామీ ప్రకారం నారాయణపూర్ను ముంపు గ్రామంగా చేయాలనే మా కోరిక. ఇది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. కొందరు అంటున్నారు మీకు నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించే మేమే అడ్డుకుంటున్నామనే చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటలేదు, మేము నీళ్ళీయంగా అడ్డుకోలే. 2016 నుంచి నీళ్లు పోతున్నాయి. దగ్గర ఇక్కడ నుంచి 70 నుంచి ఒక 80 చెర్లు నిండుతున్నాయి. ఆ 80 చెర్లు కూడా మేము ఎప్పుడు కూడా వాటర్ కట్ ఆగలే. మా బాధ ఒకటే, ముంపు గ్రామంగా ప్రకటించాలి. మా ఇళ్ళని చూడండి, మా వ్యవస్థ చూడండి, ఊరికొచ్చి మా బాధలు చూడండి. ఎందుకంటే ఇల్లు మొత్తం పదనైపోతున్నాయి. దాని ఉద్దేశంలో మా ఉద్దేశంలో ఎన్నిసార్లు అడ్డుకున్నా మా మీద కేసులు ఏదో రకరకాలుగా మేము వేధిస్తున్నారు, కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగరాక మేము ఏ రకంగా పోరాడతాం, ఎక్కడి వరకనే పోతాం, ఏదైనా మేము ఇవాళ బాధపడుతున్నామంటే మా చెరువు ముప్పు గ్రామం చేయాలని ప్రతి సంవత్సరం చెరువు నీళ్ళచ్చుడు, కట్టదేగుడు, మేము గాలిలో కలిసిపోయినట్టు కట్టెక్కుడు, మేము అందరం బోరున ఏడుతున్నాం మేము. కానీ ఇప్పుడు కట్ట ఎత్తు పెంచి మమ్మల్ని ముప్పు గ్రామం కింద చెయ్యనని కట్ట ఎత్తు పెంచుతానంటే లాటరీని కూడా పొక్క తోడితే లాటరీని కూడా మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు ఒక్క గజం నీళ్ళతోటే నీళ్లు తేలాడుతున్నాయి. మేము బతుకుడు ఎట్లా, కట్ట పెంచేది లేదు, మీరు కట్ట ముట్టేది లేదు. మీరు ముప్పు గ్రామం చేస్తేనే ముప్పు గ్రామం చేయండి, ఊరు ముట్టుకోండి. మా ఊరు పోయింది, మా సమానం పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు చెరువు పెద్దగా చేస్తారు. చెరువు పెద్దగా చేసినాక మీరు వెళ్ళిపోతారు. మా ఊరు మా నారాయణపూర్ ఇస్తారు పల్లె మొత్తం కొట్టుగా ఆ నీళ్ళల్లో పడిపోయినాక మేము ఉండి కూడా బతుకు కూడా వేస్ట్ అని. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. కార్యాలయం వద్దకు ఒక్క కార్యకర్త కూడా చేరుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఉండడం లేదని, దీంతో బీఆర్ఎస్ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ రాజీనామా చేయాలని, అతనిపై కేటీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే రాజన్న సిరిసిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఒక నిరుపేద దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి ఆ యొక్క బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమే అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వగా అది కేసు కూడా అయిన విషయం రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆ విషయం గురించి కేసు అయినప్పటికీ దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన కానీ, దీనికి బాధ్యత వహిస్తూ అదే పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మనే కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ఏ కానీ దీనిపైన ఏ రకంగా కూడా స్పందించకుండా, దీనిపైన ఏ చర్య తీసుకోకుండా కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంటలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం సీజన్ ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలలో రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీటి సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అరిగోస పెడతా ఉంది. ఇలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతోని రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా చేస్తా ఉంది. ఇవాళ వాళ్ళ మనసుల్లో మరి నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి మందు బస్తాల రేటు తగ్గించినట్టయితే పుష్కలంగా పంట పండుతుంది. ఈ పంటను కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ పంట వండియద్దు, ఈ ప్రభుత్వం పంటలు కొనద్దు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ అప్రకటితమైనటువంటి కరెంటు కోతలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు మరి మందు బస్తాల పోయిన యాసంకి ఇప్పుడు ఒక్కొక్క బస్తా మీద 350 నుంచి 600 రూపాయల అధిక ధరలతోని ఇవాళ మార్కెట్లో అమ్మటం జరుగుతూ ఉంది. మరి ఈ చోద్యం ఎవరు చూస్తా ఉన్నారు? అధికారులకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ఇవాళ మందు బస్తాల రేట్లు ఏ రకంగా పెంచడం జరుగుతూ ఉంది? ఎవరి అనుమతితో పెంచి అమ్మటం జరుగుతూ ఉన్నది? ఇవాళ మరి అధికారులందరూ చోద్యం చూస్తూ మరి ఎంతైనా దోచుకొని రైతులనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఉపేక్షిస్తా ఉంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఓ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు పూర్తి చేసి రివర్స్ పంపు ద్వారా వరద కాల్వకు నీటిని విడుదల చేయాలని కోరుతూ తన పొలంలోనే వరి నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రానికి చెందిన దొప్పల జలంధర్ అనే రైతు మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలి అని పొలంలో వరి నాటి తన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరి మొక్కజొన్న పంటలకు అత్యవసరంగా నీటి అవసరం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయకపోతే వేల ఎకరాలలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించినటువంటి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లర్లు ఊళ్ళి అనే ఒక షాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కేసీఆర్ గారి మీద అపనిందలు మోపుతూ గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ రైతులకు నీళ్ళు ఇవ్వద్దనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు నీళ్ళు ఇస్తేనే రైతాంగం బాగుంటుంది. ఒకప్పుడు సామెత ఉండే, రైతేడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదని చెప్పి అప్పటి నుంచి ఆ సామెత ఉండే. భవిష్యత్తులో ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీకు ఖచ్చితంగా రైతుల ఉసురు తలుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమరిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ రంగు మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్టు వారు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచర్ల లింగయ్య, వార్డు మెంబర్ రంగు ప్రతిభ రాజేష్ గౌడ్, పందేన మధుకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మన గ్రామానికి ఎక్కడ ఏ రోడ్డు అవసరం ఉన్నా, ఏ డ్రైన్ అవసరం ఉన్నా ఇట్లా అడగేసరికి వెంటనే శాంక్షన్ ఇస్తూ మరి మన గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు MGNREGSలో ఈ భీమరిపల్లి గ్రామ పంచాయతీలో 10 లక్షల సీసీ రోడ్ను ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా భీమరిపల్లి గ్రామ పంచాయతీ తరపున, భీమరిపల్లి గ్రామ ప్రజల తరపున మన బిప్పు విజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మన 2 గ్రామాలని కూడా తన గ్రామంగా భావించి మరి ఈ గ్రామాల్లో ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని వెంటనే చేయడానికి నా సొంత గ్రామమైనటువంటి రూపునారాయణపేట ఎంతైతే నాకు ముఖ్యమో ఈ గ్రామం కూడా అంతే ముఖ్యమని చెప్పి మన గ్రామానికి ఎన్నికల ముందు వచ్చినప్పుడు మరి వారి ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. మరి చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవిస్తూ మరి ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్డు కావడానికి మనం మరి తన వంతుగా ఎంతో కృషి చేస్తా ఉన్నాం.
ఆగస్టు 7న జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, బీసీ మహిళా రిజర్వేషన్లు చేపట్టాలని డిమాండ్లతో ఈ మహాసభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బీసీలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళా కన్వీనర్ సిరవేణి స్వప్న, రాష్ట్ర కార్యదర్శి కన్నా రమేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ రమేష్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు. మరి ఆగస్టు 7న బీపీ మండల్ గారి జన్మదినం సందర్భంగా మరి ఎంతో పెద్దగా మన బెంగళూరులో ఒక జాతీయ స్థాయి బీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గౌడ్ గారి అధ్యక్షతన ఎంతో చక్కగా దేశవ్యాప్తంగా మన బీసీలమందరం రాజకీయంగా విస్తరించాలి, రిజర్వేషన్లు సాధించుకోవాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి నేడు కేవలం బెంగళూరులో మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో కూడా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మన జాజుల సీనన్న గారి ఎన్నో పోరాటాలు బీసీల కోసం చేయడం జరిగింది. వాళ్ళ పోరాటాల వల్ల ఈనాడు ఎంతో మందికి స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు కూడా దక్కడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో బీసీ మహిళల కోసం కూడా అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల బూత్ లెవెల్ ఏజెంట్లు సభ్యులకు సర్ నమోదుపై అవగాహన కల్పించారు. సర్ నమోదులో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్రపై ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ధాన్యం కుంభకోణం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేములవాడకు చెందిన వ్యక్తి ఇంటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక మార్కండేయ నగర్లో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి 2వ అంతస్తుపైకి ఎక్కి సుమారు 20 మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మరిపల్లి, నూకలమర్రి, మల్లారం సెంటర్ల వద్ద విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ తమ ఖాతాలలో జమ కాలేదన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమాచారం అందుకున్న సీఐ వీరప్రసాద్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అది మల్లారం గ్రామం. నేను మరిపల్లి సెంటర్లో వడ్లు పోసిన, నాకు 303 బస్తాలైంది. అంటే దాదాపు ఒక 3 లక్షల దాకా కావాల్సి ఉంది. నాకు ఇదివరకు కూడా 3 నెలలు అవుతుంది, డబ్బులు పడలేదు. అందుకే ఇక్కడికి వచ్చి మధుకరణ అంటే మా వడ్లను దొంగతనం చేసిందని తెలిసింది. ఈ బిల్డింగ్ కాడికి వచ్చి మేము ఇక్కడ కూర్చొని మాకు డబ్బులు పడేదాకా మేము ఇక్కడి అది లేదు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణ యాగం చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ప్రధానార్చకులు నగేష్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ఈవో మహేష్, ధర్మకర్తలు అడ్డూరి శ్రీధర్రావు, జి సత్యనారాయణ, ఎస్ సీతయ్య, సీతారాం పాల్గొన్నారు.
పట్టాలు ఉన్నప్పటికీ తమ ఇండ్లు కట్టుకోనివ్వడం లేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో బీసీ వర్గానికి చెందిన 53 మంది బీడీ కార్మికులకు 1995లో 53 ప్లాట్లు కేటాయించినట్లుగా లబ్ధిదారులు మీడియాకు వెల్లడించారు. ఆ ప్రాంతంలో మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇండ్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ప్రస్తుత నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్టు తెలిపారు. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు ప్లాట్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి అప్పగించారని చెప్పారు. కొందరు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు కారణంగా తమ ఇండ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అలా తిరుగుతున్నాం ఈ భూమి కోసం. తిరగంగా సర్కారు సర్వేర్ వచ్చి మాకు అద్దులు పెట్టిపోయింది సార్. పాత ఎమ్మెల్యే సార్ వచ్చి ఈడ ముగ్గు వేసి ఓపెనింగ్ చేసిపోయింది సార్. అయినా మమ్మల్ని ఇట్లా దొరకనిత్తలేరు. అందరం పునాది చేసుకుంటామని బండ తెప్పించుకున్నాము. అయినా అదంతా ఖరాబ్ చేసిర్రు, కానీ వీళ్ళు వీకేసిర్రు. సంవత్సరం కింద ఇందిరా మిల్లు వచ్చింది సార్. నాకు ముగ్గు వేయమంటే పోతలేరు సార్. తెగాయించి బేస్మెంట్ కట్టుకుంటా, రేకులు అన్నీ వేసుకుంటానని వేసుకున్నా. అయినా దాన్ని ఆపేసిర్రు. 96 వచ్చింది. అప్పుడు కొంచెం కట్టుకోలేదు, నీళ్ళ సౌకర్యంగా లేక కరెంటు లేక కట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2016 నుంచి వెళ్ళి కట్టుకుంటున్నామని మేము ముగ్గులు పోసుకున్నాం. అయినా కట్టుకోనియలేదు. ఇప్పుడు ఈమెకి ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు అయితే సుతా ఆపేసిర్రు. ఆపేసినా కానీ భయపడకుండా కట్టుకుంటాం మేము. ఎప్పటికైనా కానీ మేము మా భూమి విడిచిపెట్టాము. అదే ఈమెకు మొన్న ఇందిరం ఇల్లు వచ్చి ఇవి పిల్లర్లకు పొక్కలు తోడితే సర్పంచ్ వచ్చి బంద్ చేసిండు. ఒక 4 రోజులు ఆగుర్రి, 4 రోజుల తర్వాత చెప్తాను, నాకు 4 పెద్ద మనుషులు వచ్చి చెప్పిర్రు అని అన్నాడు. 4 రోజులు ఆగినాం. 4 రోజులు ఆగి పోయినాం మళ్ళీ గ్రామ పంచాయతీకి పోయి ఫోన్ చేస్తే అత్తలేడు సారు. 10 రోజులు ఇబ్బంది పెట్టి. బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన నిర్మాణ అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి జువెల్ ఓరం రాయకల్ పర్యటనలో వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారని, ఇదే విషయంపై ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి తాను ఢిల్లీలో వినతిపత్రం అందజేశానని గుర్తు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వంతెన నిర్మాణానికి తొలి సంతకం చేశారని చెప్పారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోవడంతో మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్టు స్పష్టం చేశారు. 2012లోని వంతెనకు ₹1 కోటి మంజూరు అయినట్టు చెప్పిన మాజీ మంత్రి ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి పాల్గొన్నారు. రాయకల్ మండలంలోని బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఎస్సీ, ఎస్టీ, డిసేబుల్డ్ వివిధ శాఖల సంక్షేమ శాఖ మంత్రివర్యులైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని నేను కలిసి, వారికి చాలా పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి రాతపూర్వకంగా బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్కు తమరు మంజూరు ఇచ్చిండ్రు, టెండర్ పిలిచిండ్రు, కాంట్రాక్టర్ రాలేదు. కొంచెం చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారితో మాట్లాడని చెప్పడంతో వారు వెనువెంటనే స్పందించి సిఈ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మనం ఇది మంజూరు ఇచ్చినాం, మరి కాంట్రాక్టర్ రాలేదంటే ఎవరైనా మంచి కాంట్రాక్టర్ని చూసి మాట్లాడమని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని, దాంతో పాటుగా అంతకుముందు కూడా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువెల్ ఓరం గారు రాయకల్ వచ్చినప్పుడు కూడా చెప్పడం, తర్వాత ఢిల్లీలో నేను, మీకు తెలుసు మన పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే పెద్దలు కలిసి జువెల్ ఓరం గారికి, గురుదాస్ గారికి ప్రతిపాదనలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రం నుంచి కూడా పంపాలి అంటే గిరిజనుల హక్కులది ఆర్టికల్ 275 ప్రకారం మాకు ఈ రోడ్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని ప్రజా కార్యాలయంలో మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన పొల్లూరి గంగాధర్తో సహా 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. మండలంలో పోతారం బేజర్ గ్రామ పంచాయతీకి 2 సార్లు ఎంపీటీసీగా సేవలందించి బీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కొల్లూరు గంగాధర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో గంగాధర్ గారితో పాటు ఆ గ్రామానికి చెందినటువంటి వందలాది మంది కార్యకర్తలు మరియు నాయకులు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు చేరిన అందరికీ కూడా తగిన గుర్తింపు గౌరవం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇలా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్సిన అవసరం గంగాధర్ గారి పైన ఉంది. గతంలో మండలంలో చాలా కీలకంగా మండలంతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం చాలా వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. నిర్భయ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా గ్రామ అభివృద్ధి కొరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 300 మందితోటి ఇవాళ పార్టీలో చేయడం జరుగుతుంది. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు. పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పేషెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా మరో ఓపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి, సిపెల్లి రవీందర్, జిల్లా నాయకులు శ్రావణ్, జిల్లాల ప్రశాంత్ పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా పేషెంట్లతో కూడా మాట్లాడి అట్లాగే డాక్టర్లతో కూడా మాట్లాడి హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే దీంట్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కొంతమంది పేషెంట్లు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేకపోవడం ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. అట్లా ఏదైతే డాక్టర్లు ఉన్నారో కొంతమంది కొంతమంది డాక్టర్లు పేషెంట్లను వాళ్ళు జబ్బు ఏదైతే చెప్తారో దానికే ట్రీట్మెంట్ రాస్తున్నారో మెడిసిన్ రాస్తున్నారో తప్ప ఆ పేషెంట్ను ముట్టుకున్న పరిస్థితులు కూడా కొంతమంది డాక్టర్లు లేనట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. పక్కన కొత్త హాస్పిటల్ నిర్మాణం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఎంసీఎఫ్ చైల్డ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ హాస్పిటల్ అనేది ఎంసీహెచ్కి సంబంధించింది మన చైల్డ్ అండ్ మదర్ చైల్డ్ హాస్పిటల్, కానీ మొత్తం కూడా జనరల్గా కూడా మొత్తం కూడా ఇక్కడే చూడాల్సి వస్తుంది. కాబట్టి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి వాటన్నిటిని కూడా ఛానలైజ్ చేసి అందరూ ఎవరికి ఏమి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహం, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో విద్యార్థి యువకుల చేతుల్లో బీజేపీ పతనం ఖాయమని యూనియన్ నాయకులు తెలిపారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేంత వరకు తమ విద్యార్థి విభాగం పనిచేస్తోందన్నారు. ధర్నాలకు ఈ యొక్క ఆందోళనకు తలవంచి బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇంతటితో ముగిసింది కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై నుంచి కూడా ఈ దేశ యువతకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా సరే కించపరిచే విధంగా వాళ్ళ వ్యవహారం చేసినా వాళ్ళని గద్దె దింపుతాం. తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి పోరాటం కేవలం గల్లీలలోనే ఉండకుండా ఢిల్లీ వ్యవస్థలో చట్టాలను చేసే ఒక చట్టసభలలో మేము ప్రవేశం రావాలనే ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకే మేము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ మేయర్లుగా యువతులను అంటే ప్రధానంగా జెన్జీలను మేము ఈ యొక్క చట్టసభలకు వాళ్ళని తీసుకొస్తాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.